ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే పశ్చిమం. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ చుట్టూనే అభివృద్ధి చక్రం తిరుగుతున్నట్లు అనిపించేది. ఉద్యోగాలు అక్కడే, పెట్టుబడులు అక్కడే, రియల్ ఎస్టేట్ విలువలు కూడా అక్కడే అన్న భావన నగరవాసుల్లో బలంగా నాటుకుపోయింది. కానీ కాలం మారుతోంది. నగరపు శ్వాస ఇప్పుడు తూర్పు వైపు మల్లుతోంది. ఉప్పల్ నుంచి చర్లపల్లి, తార్నాక మీదుగా విస్తరిస్తున్న తూర్పు హైదరాబాద్ నెమ్మదిగా కానీ స్థిరంగా న్యూ గ్రోత్ ఇంజిన్గా రూపుదిద్దుకుంటోంది. ప్రభుత్వం ప్రకటించిన లుక్ ఈస్ట్ పాలసీ ఈ మార్పునకు పునాది వేసింది. అభివృద్ధి అన్నది ఒకే దిశలో కేంద్రీకృతమైతే అసమతుల్యత పెరుగుతుందని పాలకులు గ్రహించారు. అందుకే పశ్చిమంపై ఒత్తిడి తగ్గించి తూర్పు హైదరాబాదును సమాంతరంగా ఎదిగేలా చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతోంది. ఈ విధానానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు, రవాణా, పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాలు అన్నీ ఒకే దారిలో ముందుకు సాగుతున్నాయి. మెట్రో రైలు విస్తరణ తూర్పు ప్రాంతానికి పెద్ద వరం. ఉప్పల్ నాగోల్ లైన్ ఇప్పటికే నగర కేంద్రంతో బలమైన అనుసంధానం కల్పించింది. తార్నాక, హబ్సిగూడ, మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాలు విద్యా సంస్థలు, ఆసుపత్రులు, నివాస కాలనీలతో చురుగ్గా మారాయి. దీనికి తోడు కొత్త ఫ్లైఓవర్లు, విస్తరించిన రహదారులు రోజువారీ ట్రాఫిక్ భారాన్ని తగ్గిస్తూ ప్రాంతానికి కొత్త ఊపిరి ఇస్తున్నాయి.